ఇండిపెండెన్స్ డే సందర్భంగా లైటింగ్ అయితే ఇలా చేశారు కాచిగూడ రైల్వే స్టేషన్స్కి ఫ్లాగ్ థీమ్తోని. అశోక్ చక్ర చూడండి తిరుగుతుంది. హాయ్ గెస్, ఇట్స్ ఎ ట్రావెల్ టైం. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం డెల్టా ఎక్స్ప్రెస్లో. ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 17625 కాచిగూడ నుంచి రేపల్లి వరకు వెళ్ళే డెల్టా ఎక్స్ప్రెస్. మన ట్రైన్ నెంబర్ అయితే డిస్ప్లే చేశారు కానీ ప్లాట్ఫామ్ నెంబర్ ఇంకా ఇవ్వలేదు. 10:20కి. పదండి ఇంకా కాచిగూడ రైల్వే స్టేషన్ లోనికి వెళ్ళిపోదాం. బ్యాగ్ చెకింగ్ చేసుకుని వెళ్ళాలి ఎవరైనా సరే. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే కోచ్ వచ్చేసరికి జనరల్ కోచ్ అనమాట. చూద్దాం ఎలా ఉంటుందో. రేపల్లి డెల్టా ఎక్స్ప్రెస్ టైం అయితే వేసారు కానీ ప్లాట్ఫామ్ ఇంకా ఇవ్వలేదు. టైం వచ్చేసరికి 10 to 9 అవుతుంది. కాచిగూడ రైల్వే స్టేషన్ వచ్చేసరికి చాలా రష్గా ఉంది. ఇప్పుడు ఇందాక వెంకటాద్రి వెళ్ళినప్పుడు చూడాలి ఎంత రష్గా ఉందో. హడావిడి అందరూ హడావిడి. లాంగ్ వీకెట్ ఒకటి వచ్చింది. అక్కడ కనిపిస్తుంది కదా, అదే మన ట్రైన్ డెల్టా ఎక్స్ప్రెస్ ఐసీఎఫ్ కోచ్ వస్తూ ఉన్నది. కాచిగూడ కోచ్ మెయింటెనెన్స్ ఏరియా ఇది. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 5కి వస్తుందని అనౌన్స్ చేశారు. నేను కూడా వస్తానని చెప్పి వచ్చేసింది. మన ట్రైన్ కోసమే అందరూ వెయిటింగ్. మనం వచ్చేసరికి డోర్ దగ్గర సెటిల్ అయిపోయాము. మనకు కావాల్సిన వ్యూ కూడా ఇదే అనమాట. ఎందుకంటే బీబీ నగర్ తర్వాత డైరెక్ట్గా గుంటూరులోనే అవుతుంది ఈ రేపల్లి ఎక్స్ప్రెస్ వచ్చేసరికి డెల్టా ఎక్స్ప్రెస్. మధ్యలో క్రాసింగ్స్ వస్తాయి సింగిల్ లైన్ కాబట్టి, అవి కూడా వ్యూ చేద్దాం. మన డెల్టా ఎక్స్ప్రెస్ వచ్చేసరికి కాచిగూడ నుంచి స్టార్ట్ అయింది 11 o'clockకి. 10:20కి స్టార్ట్ అవ్వాలి, 11కి స్టార్ట్ అయింది. సో 40 minutes డిలే. అది వచ్చేసరికి కాచిగూడ కోచ్ మెయింటెనెన్స్ ఏరియా. ఎవరో చైన్ లాగేశారు, అందుకే 2 short horns 1 long horn. ఇంకే లాస్ట్ స్టేషన్ నుంచి బయట వచ్చిందంటే. చైన్ లాగారు కదా, దాన్ని రెక్టిఫై చేసిన తర్వాత అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఏదో డెమో ఉంది, సారీ మేము కాచిగూడ వెళ్తుంది. ఎక్కడి నుంచి కాచిగూడ దాటగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మనకి. జేమ్స్ ఉస్మానియా అనే స్టేషన్ అయితే స్కిప్ చేస్తాం మనం. స్కిప్పింగ్ ఆర్ట్స్ కాలేజ్ రైల్వే స్టేషన్. హైదరాబాద్ ఎంఎంటీఎస్ వెళ్ళిపోయింది అది. స్కిప్పింగ్ సీతాఫల్ మండి రైల్వే స్టేషన్. టైం చూసుకుంటే 11:05 అయింది. మనం వచ్చేసరికి నెక్స్ట్ మల్కాజ్గిరి జంక్షన్ స్టేషన్కి వెళ్తున్నాము.
మనకు వచ్చేసరికి వ్యాగ్నర్ లోకోమోటివ్ వచ్చింది. వెల్కమ్ టు మల్కాజ్గిరి జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడికి వచ్చేసరికి 11:15కి వచ్చింది మన డెల్టా ఎక్స్ప్రెస్. మల్కాజ్గిరి స్టేషన్ నుంచి మన డెల్టా ఎక్స్ప్రెస్ వచ్చేసరికి 11:48కి స్టార్ట్ అయింది. ఇక్కడే ఈజీగా హాఫ్ అన్ అవర్ అయితే ఉన్నదన్నమాట. ఎందుకంటే జైపూర్ నుంచి మైసూర్ వెళ్ళే ట్రైన్ అయితే క్రాస్ చేసింది మనల్ని. మనం వచ్చేసరికి టువర్డ్స్ చల్లపల్లి సైడ్ వెళ్తున్నాము. ఎలాగోలా కింద మీద పడి మెయిన్ లైన్లోకి అయితే వస్తాం మనం. వర్షం కూడా స్టార్ట్ అయింది, ఇందాక ఆగింది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. బాబాయ్ వర్షం కూడా పెద్దదైపోతుంది. మీకు కనిపించదు కెమెరాలో, బట్ ఐ ఫీల్. మెల్లిగా అతి కష్టం మీద చర్లపల్లి స్టేషన్కి అయితే వచ్చాము 12:21కి. भाई समोसे भाई खाओ गरम खाओ समोसे ఒక ట్రైన్ అయితే వస్తుంది మనల్ని ఫసక్ చేయడానికి. దానికి కూడా రెడ్ సిగ్నలే ఉంది, సో అది ఆగుతుంది. వర్షం చాలా జోరుగా పడుతుంది. నీకోసం చెప్తున్నాను నేను. ఎవరు నువ్వు? లోకో దక్షిణ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ హజరత్ నిజాముద్దీన్. ఆ ట్రైన్ అయితే వచ్చిన 10 సెకండ్స్కి వెళ్ళిపోతుంది. దక్షిణ ఎక్స్ప్రెస్ వెళ్ళిన 5 minutes తర్వాత మనం అయితే స్టార్ట్ అయ్యాం. దక్షిణ ఎక్స్ప్రెస్ వెళ్ళిన 5 minutes తర్వాత మనమైతే స్టార్ట్ అయిపోయాం చర్లపల్లి స్టేషన్ నుంచి. మనతో ప్యారలల్గా ఒక ఎల్హెచ్ బ్రేక్ అయితే వెళ్తుంది. చర్లపల్లి అని కనిపిస్తుంది కానీ ఇంకో పేరు అయితే కనిపించట్లేదు. ఐఎమ్ ట్రయింగ్ టు సీ దట్ నేమ్.
సారీ, I couldn't. వర్షం అయితే చాలా హెవీగా పడుతుంది. విన్నారా హాంకింగ్? అది డీజిల్. మనం గట్కేసర్ స్టేషన్కి అయితే వచ్చాము 12:46కి. ఫైనల్గా గట్కేసర్ నుంచి స్టార్ట్ అయిపోయింది 12:50కి. 4 minutes అయితే ఆగింది. నెక్స్ట్ మన స్టేషన్ వచ్చేసరికి బీబీ నగర్, ఆ తర్వాత డైరెక్ట్ గుంటూరు. అండ్ ఈ స్టేషన్ వచ్చేసరికి బీబీ నగర్. ఇక్కడికి 1 o'clock వచ్చింది. 2 hours డిలేలో ఉన్నాం బీబీ నగర్కి. బీబీ నగర్ నుంచి స్టార్ట్ అయిపోయింది 1 minute తర్వాత. అలాగే ఉండబ్బా, ఎక్కువ కాలు కూడా ఇచ్చారు కదా పెట్టడానికి. ఎక్కడికి మరి లోపలికి బీబీ నగర్ కూడా క్రాస్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ మన స్టేషన్ వచ్చేసరికి గుంటూరు. ఎర్లీ మార్నింగ్ 4కి. ఇఫ్ పగిడిపల్లి నుంచి కానీ గుంటూరు వరకు డబల్ లైన్ పడితే అప్పుడు ఉంటుంది ఈ ట్రైన్కి అసలైన క్రేజ్. మనం టువర్డ్స్ గుంటూరు వైపు వెళ్ళిపోతున్నాము. అలా స్ట్రైట్కి వెళ్ళిపోతే విజయవాడ, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ ఆ లైన్ వచ్చేసరికి. ఇది వచ్చేసరికి పిడుగురాల, నడికూడి, సత్తెనపల్లి లైన్ ఇది. వర్షం చూడండి ఎంత హెవీగా పడుతుందో. స్పీడ్ అయితే 100 మెయింటైన్ చేస్తున్నారు.
ఫుల్ మొత్తం అన్ని గ్రీనేస్ ఉన్నాయి మన డెల్టాకి. సరే అబ్బాయి ఒక 5 నిమిషాలు మీరు కూర్చోండి. లేపి కూర్చోండి మీరు 5 నిమిషాలు. మనకి ఎదురుగా వచ్చే నర్సాపూర్, లింగంపల్లి, విశాఖ ఇవి కూడా లేట్లో ఉన్నాయి. మనకి ఎదురుగా వచ్చే నర్సాపూర్, లింగంపల్లి, చెన్నై సెంట్రల్, సర్లపల్లి, ఇంకా భువనేశ్వర్ న్యూ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే విశాఖ ఇవన్నీ కూడా లేట్లో ఉన్నాయి. మనము లేట్లోనే ఉన్నాము, అందుకే కొట్టుకెళ్ళిపోతున్నాడు మనోడు. నల్గొండ రైల్వే స్టేషన్ లూప్ లైన్కి తీసుకొచ్చారు. మన డెల్టా ఎక్స్ప్రెస్ వచ్చేసరికి నల్గొండ స్టేషన్లో అయితే ఆపారు. ఇక్కడికి 12:40కి రావాలి, కానీ స్టాప్ లేదులేండి, 2:20కి వచ్చింది. నల్గొండ వచ్చిన 1 మినిట్లోనే తీశారు. మరి ఎందుకు తీసుకొచ్చారో మరి లూప్ లైన్కి తెలీదు. అది మళ్ళీ రామాయగుండంలో అయితే ఆపారు, లూప్ లైన్కి తీసుకొచ్చారు. మళ్ళీ రాయనగూడెంకి అయితే తీసుకొచ్చి ఆపారు అనమాట. మనకి ఎదురుగా 17255 వస్తుంది, నర్సాపూర్, లింగంపల్లి వెళ్ళే ఎక్స్ప్రెస్. మనల్ని రాయలగుండం అనే స్టేషన్లో అయితే ఆపారు, ఎందుకంటే మనకి ఎదురుగా 17255 అయితే వస్తుంది. నర్సాపూర్ నుంచి లింగంపల్లి వరకు వెళ్ళే లింగంపల్లి ఎక్స్ప్రెస్. 17255.
17255 వెళ్ళిన 1 మినిట్కే మన ట్రైన్ అయితే స్టార్ట్ చేశాడు. ఇంకా ఉన్నాయి, విశాఖ ఉంది, దురంతో ఉంది, చెన్నై సెంట్రల్ చర్లపల్లి ఎక్స్ప్రెస్, ఇంకా 3 ఉన్నాయి. స్కిప్పింగ్ తిపర్తి రైల్వే స్టేషన్. మనల్ని కుక్కడం అనే స్టేషన్లో అయితే లూప్లో పెట్టారు. ఎందుకంటే మనకి ఎదురుగా ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి చర్లపల్లి వరకు వెళ్ళే చర్లపల్లి ఎక్స్ప్రెస్ వస్తుంది. వన్ 2603 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. లాస్ట్ ఇంకొకటి ఉందా? ఆ ట్రైన్ అలా వెళ్ళింది, మన ట్రైన్ ఇలా తీసాడు. స్కిప్పింగ్ మిర్యాలగూడ రైల్వే స్టేషన్. మనకు ఆపోజిట్ ప్లాట్ఫామ్లో నారాయణాద్రి ఉంది, అది లూప్లో ఉంది. మనం మెయిన్ లైన్లో కొట్టుకెళ్ళిపోతున్నాం. వెల్కమ్ టు విష్ణుపురం జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ కూడా మన లూప్లో పెట్టారు, ఎందుకంటే మనకి ఎదురుగా 22203 విశాఖపట్నం సికింద్రాబాద్ దురంతో వస్తుంది. అండ్ గైస్, మనల్ని అయితే విష్ణుపురం జంక్షన్ రైల్వే స్టేషన్లో ఆపారు, ఎందుకంటే మనకి ఎదురుగా 22203 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు వెళ్ళే దురంతో అయితే వస్తుంది.
అందరూ స్లీపర్స్, నేను తప్ప. వన్ 7015 విశాఖ ఎక్స్ప్రెస్. భువనేశ్వర్ న్యూ నుంచి సికింద్రాబాద్ వరకు వెళ్తుంది. అయిపోయి ఇంకా క్రాసింగ్స్. మనం నడికోడి జంక్షన్ కౌంటర్లో ఉన్నాము. నడికోడి జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి మాచర్లకు ఒక లైన్ సపరేట్ అవుతుంది, అందుకే ఇది జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ ఆపుతున్నట్టు ఉన్నారు, చూడాలి. ఆపేశారు. టైం వచ్చేసరికి 4 అయింది. ఈ పాటికే గుంటూరు జంక్షన్లో ఉండాలి. కానీ మనం గుంటూరుకి 80 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం. మనం వచ్చేసరికి నల్లపాడు జంక్షన్ దాటాము. టైం వచ్చేసరికి 5:20 అవుతుంది. ఇక్కడి నుంచి గుంటూరు అనేది పెద్ద దూరం ఏం కాదు. మనం గుంటూరులో ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్తాము. ఫోర్కి రావాలి గుంటూరుకి, 5:36కి వచ్చింది, గంటన్నర లేటు. అండ్ గైస్ మనమైతే గుంటూరు జంక్షన్కి అయితే చేరుకున్నాము. ఇక్కడికి వచ్చేసరికి 5:30కి అయితే వచ్చింది. అండ్ ఈ బండి అయితే గుంటూరుతో ఆపేస్తున్నారు, రేపాలు అయితే వెళ్ళట్లేదు, ఎందుకంటే ట్రాక్ వర్క్స్ అవడం వల్ల. అండ్ గైస్ నేనైతే వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్ అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఇట్స్ ట్రావెల్ టైమ్.